ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నారని హరీష్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లిల్లు గడప గడప తిరుక్కుంటూ కడుపులల్లో తలబెట్టుకుంటూ పార్టీలో కండువాలు కప్పి ఎట్లా చేర్చుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మార్కు పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన ఇది. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. ఈరోజు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడుతున్నాడు. అసలు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాను. సుమారు 60 మంది శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని పార్టీలను విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మీరు ఈరోజు పార్టీల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారని అడుగుతున్నాను. అంతేకాదు ఆ రోజు మీరు సైతం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ రావడానికి కోసం ప్రయత్నం చేయాలని అంటున్నారు.